హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఏంది ఈ టైంలో ఎవరు కాంతి? అదే నాకు అర్థం కాల. ఏంది ఎవరు లేరు బయట, ఎవరు లేరురా. తలుపు కొడుతున్నారు ఎవరు? ఏందో బుక్ ఏంద్రా ఇది? ఏంద్రా ఈ రెడ్ బుక్? ఏంద్రా ఇది? ఎక్కడికి వచ్చి ఎట్లా వచ్చింది? ఏంద్రా ఇది ఎట్లా వచ్చింది ఇక్కడికి? సైలెంట్గా ఉన్నావు, నీ పనేనా? కాదు ప్రాంకా? కాదు క్రాంతి, నేను నైట్ కొంచెం ఛాలెంజెస్ ఎతుకుదాం, నువ్వు చెప్పు కదా ఛాలెంజెస్ చేద్దాం అని చెప్పేసి. అటు ఏమైనా ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్పి కొంచెం స్కారీగా ఉండి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఎతికితే రెడ్ బుక్ అని చెప్పి ఒకటి దొరికింది. ఎందుకురా ఇవి? మనం మామూలు ఛాలెంజెస్ చేసుకోవచ్చు, కాదు ఫేక్ పాడ్కాస్ట్లు అలాంటివి చేసుకుంటే అయిపోయింది కదా. కానీ నేను చెప్పేది క్లియర్గా క్రాంతి, చెప్పు. ఆ దాంట్లో వీడియో లాస్ట్లో ఆడేమన్నాడంటే నెక్స్ట్ ఎవరైతే ఆ ఛాలెంజ్ చేయాలో వాళ్ళ దగ్గరికి ఈ బుక్ వచ్చిద్దని చెప్పేసి క్లోజ్ చేశాడు ఫైనల్గా. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇప్పుడు ఏంది మనం ఇది చేయాలి ఏంది? మరి అది అంతే కదా. నాకే నీకు తెలుసు కదా, నేను ఎట్లాంటి ఉండే తెలుసు కదా. ఇట్లాంటి వాటిని అసలు నేను ఎంకరేజ్ కూడా చేయను. ఇది కనుక చేయకపోతే, నేను కనుక ఇది కంటిన్యూ చేసి దీన్ని గేమ్ కనుక ఫినిష్ చేయకపోతే నా ఎమ్మట అన్ని ఆత్మలు తిరుగుతాయి. నీ అమ్మటేగా తిప్పించుకో. నేను నాతో పాటు నీ రెడ్ బుక్ వచ్చి నువ్వు చూసావు కదా, నీతో పాటు కూడా తిరిగింది. నేనేదో కామెడీగా దెయ్యాలకి దెబ్బేస్తారంట, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని ఈ రెడ్ బుక్ రిచువల్స్ ఎందుకు లేదురా. మాట వరుస వాస్తవానికి నేను మామూలుగా కొంచెం స్కారీగా ఉంటుంది, ఏమైనా ఛాలెంజ్ ఏమో అని చెప్పేసి చూసాను. నేను చివరిలోకి వెళ్ళిన తర్వాత అసలు తతంగం ఇదైంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే నేను దీన్ని సంగతి చెప్తాను గైస్. మీలో ఎవరైనా వీడియో చూస్తున్నా కానీ మీరు కూడా ఇది ఆడొచ్చు. యాక్చువల్గా ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ముందుగా 2 క్యాండిల్స్ కావాలి. 2, 3, 4 మనం ఇద్దరే ఉన్నాం కాబట్టి అన్ని క్యాండిల్స్. మీరు ఒకవేళ 3 ఉంటే 3, 4 ఉంటే 4 క్యాండిల్స్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ మీరు బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ ఏదైతే యూజ్ చేస్తారో దాంట్లో ఖచ్చితంగా రెడ్ కలర్ అట్టేసి ఉండాలి. మీరు మ్యాథ్స్ బుక్, కెమిస్ట్రీ బుక్ ఇట్లాంటివి కాదు, నావెల్స్. ఖచ్చితంగా నావెల్స్ ఉన్న బుక్, లేదంటే ఇంగ్లీష్ నాన్ టైల్ ఉంటుంది చూసావా, అలాంటి బుక్స్ మాత్రమే తీసుకోవాలి మీరు. అవి తీసుకొని దానిపైన రెడ్ కలర్ క్లాత్ కానీ రెడ్ కలర్ అట్ట కానీ వేసి మీ చేతులు దానిపైన ఉంచి స్టార్ట్ చేయాలి. నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, నీకు నాతో మాట్లాడటం ఇంట్రెస్ట్ అయినా అని చెప్పి ఫస్ట్ పదం దాంతో స్టార్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఒకవేళ నో అని వచ్చిందనుకో, అది అక్కడ పెట్టినప్పుడు నో కానీ లేదు నాట్ ఇంట్రెస్టెడ్ అనో సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ ఏదైనా బహుభాషా పదం నానార్థాలు అయి ఉండొచ్చు, లేదా పర్యాపదార్థాలు అయి ఉండొచ్చు, నో అనే దానికి ఏదైతే ఉంటుందో అది వచ్చిందనుకో మీరు ఆడాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా బుక్ పక్కన పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మీరు ఫైన్ అయిపోయినట్టు. ఇన్ కేస్ అట్లా కాకుండా ఎస్ కానీ అబ్సల్యూట్లీ కానీ ఈ టైప్లో ఏదైనా పదాలు వచ్చినంటే మాత్రం మనం కంటిన్యూ చేయాలి డెఫినెట్గా. సరే, అది ఇప్పుడు క్యాండిల్స్ వెలిగేయాలా? ఖచ్చితంగా 2 క్యాండిల్స్ ఉండాలి, ఒకటి రెడ్ కలర్లో ఉంటే ఇంకా మంచిది. ఇన్ని కలర్లు తేలి. సరే, ఏదైనా క్యాండిల్ వెలుగుంటే చాలు. మీరు కూడా గైస్, మీకు కూడా క్యాండిల్ వెలుగులో ఉండి చేస్తారంటే చేసుకోండి. కానీ ఇది కొంచెం ప్రమాదంతో కూడుకున్న పని. ఒకవేళ మీరు పిల్లలు అయితే మాత్రం మీ పెద్దల పర్యవేక్షణలో దీన్ని చేయండి. ఇన్ కేస్ ఏమైనా తేడా అయితే మాత్రం స్పిరిట్స్, ఎంత సోది చెప్పే బదులు స్పిరిట్స్ థాట్ ఇది ఎంత డేంజరస్ ఛాలెంజ్ చేస్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కొట్టండి అని చెప్పు. అవి చెప్పు ఉపయోగపడి సోదంతా చెప్తా ఉంటాడు సోదోడా. స్పిరిట్స్తో ఛాలెంజ్ ఇది. కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా డేంజరస్, స్కారీగా ఉండబోతుంది ఇది. డోంట్ మిస్ ఇట్. ఇక్కడ పెట్టాలా? ఇది ఏడబెట్టు, నేనున్నా కదా దానికి బట్టి ఒక తను తగల పెడతావేంది? కెమెరా పెట్టి నన్ను తగల పెడతాడు రీడు. ఈడుంది కదా, ఇంత స్పేస్ ఉంది కదా, ఇక్కడ పెట్టొచ్చు కదా. కరెక్ట్గా కొంగళం కూడా బిహేవ్ చేయ పెడితే అయిపోయింది 2. సరే పెట్టుకోయ్యా. పెద్ద కానీ స్టార్ట్ చేయను ల్యాక్ చేయబాక. సో అది ఇప్పుడు ఇద్దరం కలిసి చెయ్యి దీని మీద పెట్టి అడగాల. ఫస్ట్ అడగాలి నువ్వే ఫస్ట్. నువ్వు అడిగిన నేను అడగలేను. నువ్వు పైన చెయ్యి ఉంది కదా, ఇది నాది కింద చెయ్యి సెకండ్. తిప్పకూడదురా, నువ్వు కానికిరా, నువ్వు బాగా తిప్పకూడదు క్రాంతి. సరే, ఇద్దరం కలిసి 1, 2, 3 అంటాను.
రెడ్ బుక్ రెడ్ బుక్ చార్లీ కాదు ఇది. రెడ్ బుక్ జస్ట్ అంతే. ఏంటంటే రెడ్ బుక్ నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, నువ్వు పర్మిషన్ ఇస్తావా? రెడ్ బుక్ నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, నేను నీతో మాట్లాడటం నీకు ఇష్టమేనా? ఓపెన్ చేయి. నువ్వు ఓపెన్ చేయాలి ఫస్ట్, తర్వాత నేను ఓపెన్ చేయాలి. నీకేం చూపిస్తుందో చూద్దాం. ఆగు, ఇది ఆన్ చేయాలి కదా. The film hardly has any large-scale action scenes on the likes of... లైక్ వచ్చింది. నీతో మాట్లాడిద్ది అయితే లైక్ వచ్చింది. మాట్లాడటం వదిలే, లైక్ చేసిద్ది నన్ను. ఈరోజు ఇప్పుడు నేను అడిగే ఒక తీ ఇలా తీసి ఇలా పెట్టాలి. అది నీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పానంటుంది. లేదంటే వెరీ తీసుకోవచ్చు. వెరీ గుడ్ గా ఆడొచ్చు అంటుంది. వెరీ లిమిటెడ్ గా, నేను లిమిటెడ్ గా ఆడమంటుంది, నన్ను లైక్ చేసింది, అంతే తేడా. ఇద్దరు లైక్ చేసింది. దెయ్యాలకి దెబ్బేస్తారని ఎందుకు చెప్పారు? నేను జోక్ గా నాకు సీరియస్ గా తీసుకున్నాను. లేదు క్రాంతి, ఉండే కొద్ది ఇంట్రెస్ట్ ఎక్కువైద్ది. కానీ నీకు కనుక కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. ఈ క్వశ్చన్స్ నువ్వు ఫాలో అయ్యి ఈ క్వశ్చన్స్ అడిగితే చాలు క్రాంతి. నువ్వు తెలుగులో తర్జుమా చేసి అడుగు. ఇంగ్లీష్లో డైరెక్ట్గా అడిగావంటే అది ఇంగ్లీష్లోకి వెళ్ళింది, మళ్ళీ కష్టం అయిపోయింది నీకు. ఇవన్నీ చూసావా? ఇది నీకు మా వాయిస్ వినపడుతున్నాయి అని అడగాల. ఈజ్ ఎనీవన్ విత్ అస్? ఎవరైనా మాతో ఉన్నారా అని అడుగు ఫస్ట్. రెడ్ బుక్, ఇక్కడ మాతో పాటు ఎవరైనా ఉన్నారా? ఓపెన్ చేయి. ఖచ్చితంగా ఎస్ అంటే మాత్రం చచ్చింది గొర్రె. ఎక్స్పీరియన్స్ అంట నాయనా. ఎక్స్పీరియన్స్ అంటే ఏంది? యువర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అంటుంది. ఎక్స్పీరియన్స్ అంటే ఆ ప్రెజెన్స్, అనుభవం చెందుతావు నువ్వు ఇప్పుడు అంటుందిరా ఇండైరెక్ట్ గా. నాకెందుకు ఎట్లాంటివి వస్తున్నాయి? లైక్ ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు హార్డ్ మనం మాట్లాడేది అది ఏంటో. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. ఓకే, ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుతున్న డిస్కషన్స్ నువ్వు వింటున్నావా? నీకు వినిపిస్తుందా? లెట్స్ చెక్. ఆస్క్ కమలా. వుడ్ ఆస్క్ కమల్ వాట్ అకార్డింగ్ టు సక్సెస్ఫుల్ ఆస్క్. లేదు, మళ్ళీ ఇంకోసారి నువ్వు ఇప్పుడు. నేను అడిగాను, నాకు ఆన్సర్ ఇవ్వలేదు. నేను అడిగాను, నువ్వేం అడిగావు చెప్పు. నేను ఏం అడిగాను అంటే నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా వినపడలేదా అని చెప్పేసి అడిగాను. అక్కడ ఆస్క్ అంది. ఆస్క్ అంది. మళ్ళీ అడిగంటుంది. నిన్ను నువ్వే అడగాలి ఇప్పుడు. ఎందుకు పెడతావు? నువ్వే అడగాలి ఇప్పుడు. రెడ్ బుక్, మేము మాట్లాడుతుంది నీకు వినిపిస్తుందా? అదయ్యా టూ కన్స్ట్రిక్టెడ్. చచ్చింది అంటే టూ కన్స్ట్రిక్టెడ్ అంటే ఏంటి కదా? ఇంగ్లీష్లో వీక్ క్రాంతి. నేను కొంచెం ఆడియన్స్ కూడా తెలియాలి క్రాంతి ప్లీజ్. ఎందుకు చాట్ జీపీటీని అడుగు. కన్స్ట్రిక్టెడ్ అంటే నీకు మైండ్ పోయిద్ది. కన్స్ట్రిక్టెడ్ మీనింగ్ టు బికమ్ నారోవర్, టైటర్, లిమిటెడ్. అంటే కొంచెం వినపడుతుంది అంటుంది. చిన్నగా మాట్లాడుతున్నాను కదా. నిజంగా కన్స్ట్రిక్టెడ్ అంటే మీనింగ్ అదే, లిమిటెడ్ అని. చిన్నగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే పెద్దగా మాట్లాడి అంటుందిరా కొంచెం. మరి వాయిస్ వినపడాలి కదా అట్లకి. నెక్స్ట్ ఏంది? పేరు అడుగుదాం. కొంచెం పెద్దగా అడిగితే పేరు తెలిసిద్ది. అడుగు. నేను అడిగేది ఏంది? నువ్వు అడుగు. నువ్వే కమ్యూనికేట్ చేస్తా. ఇప్పుడు నాతో కమ్యూనికేట్ చేసిందా? నేను అడిగినప్పుడు ఏం చెప్పింది? జవాబే చెప్పలేదు. మళ్ళీ అడుగు అని చెప్పేసి అనింది. వినపడక నువ్వు అడిగినప్పుడు ఏం చెప్పింది? కొంచెం చిన్నగా కనపడుతుంది వాయిస్ అని చెప్పేసి అనింది. నీ వాయిస్ ఇష్టపడుతుంది. రెడ్ బుక్, నీ పేరేంటి? అడుగు. ఓపెన్ చేయి. ఖచ్చితంగా ఉంటుంది. ఏలు పెట్టి ఫస్ట్ నువ్వు ఏలు పెట్టి చూడాలి. చెయ్యి ఆడ కెమెరాలో కనపడద్దు. యుటోపియానా? యుటోపియా అంటారు దాని పేరు. యుటోపియా అంటే మొత్తానికి మంచి పేరరా. ఇంగ్లీష్ దేమైతే ఇంగ్లీష్ దేం వచ్చింది నీకు? నేను దుంపదేగా. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా క్రాంతి, కొంచెం మంచి ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తివి కాబట్టి. సరే నేను అడుగుతానైతే. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి కథ కమనం అనేది తెలుసుకోవాలి కాబట్టి అడుగు. ఉటోపియా, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చావు?
బిగినింగ్ నుంచి ఉందంటరా. ఎంత బిగినింగ్ అంటరా? ఇంత బిగినింగ్ అంటే ఇక్కడ మన వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి అది ఎక్కడే ఉంది, బయటే ఉంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని చెప్పి అడిగితే ఇదే చెప్తుంది ఏంటి సమాధానం? నువ్వు అడుగు, నువ్వు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగు, ఖచ్చితంగా నీకు ఆన్సర్ చెప్పిద్ది. నేను చెప్పేదంతా దానికి సరిగ్గా అర్థం కావట్లా. నువ్వు కొంచెం ఇంగ్లీష్ దెయ్యంతో నాకు దెబ్బే పెట్టానికి నువ్వు ఫిక్స్ అయ్యావు, అర్థమైంది. ప్రొఫెలెంట్ గా మాట్లాడతావు కదా నువ్వు. యూటోపియా, వేర్ ఆర్ యూ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి? కామన్ పీపుల్. అది ఇటు ఓపెన్ చేసి దీనికి చూపించాలి. నువ్వు సగం ఇటు పెడతావు, కెమెరా కనపడాలి కదా. మళ్ళీ నువ్వేదో తప్పుగా మాట్లాడావు, రాంగ్ గా మాట్లాడావు అని చెప్పేసి అక్కడ పోర్ట్రే చూపిస్తారు. కామన్ పీపుల్ అంటుందిరా అంటే అది సాధారణమైన దెయ్యం, చాలా డేంజరస్. కామన్ పీపుల్ అంటే కామన్ గా ఉండే దెయ్యం అంటుందేమో. మేబీ కామన్ గా ఉండే దెయ్యం కాదు. కామన్ పీపుల్ లో కొంతమంది వాళ్ళ కోరికలు తీరకుండా చచ్చిపోయి ప్రేతాత్మలు. అంత డీటెయిలింగ్ ఎందుకు నువ్వు? ఏం చదువుతుంది అంత డీటెయిలింగ్ ఎందుకు నువ్వు? చదువుతుంది అంతే ఉన్నది. అదిగా సరే సరే, ఆ కన్ఫ్యూజన్ ఎందుకు? మనిషో కాదు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎంత బిగినింగ్ నుంచి ఉందని చెప్పిందని అంటే అది ఫస్ట్ నుంచి వచ్చిన పై నుంచి ఫాలన్ ఏంజల్ అయి ఉండొచ్చుగా. మరి మనం మనిషో కాదు తెలుసుకోవాలి కదా మనం. ఇంతకీ ఎక్కడుంది? మనిషా లేకపోతే ఫాలన్ ఏంజలా? ఫాలన్ ఏంజలా? మనిషా అని అడుగుతా వరకు క్వశ్చన్. మనిషా ఇంతకీ ఇక్కడుంది మనిషేనా? ఫ్రమ్ ఎనీ ఫామ్, క్లియర్గా ఫ్రమ్ ఎనీ ఫామ్. నువ్వేదనుకుంటే అది అంటుందిరా. ఇందిరా నువ్వు ఏదనుకుంటే నేను అది అంటుంది. ఫ్రమ్ ఎనీ ఫామ్, ఏ ఫామ్లైనా నువ్వు ఊహించుకో అంటుంది. పెద్ద దెబ్బ కొట్టి, మామూలు దెబ్బ కాదు. ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. మీరు స్క్రిప్టెడ్ అనుకోవచ్చు. మీ కళ్ళ ముందు కెమెరాలో ఈ కళ్ళు మూసుకొని తీసి ఏలు పెడుతున్నాడు. ఇట్స్ గివింగ్ ఎగ్జాక్ట్ ఆన్సర్. నాకు కొంచెం నాకు అవుతుంది. ఇప్పుడు నువ్వు అడుగు, ఏమడుగుతావంటే నువ్వేమన్నా మాకేమన్నా చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగు. యూటోపియా, నువ్వు ఇక్కడ ఉన్నావని మాకు తెలుసు. నీ ప్రజెన్స్ మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, ఫీల్ అవుతున్నాం. నువ్వు మాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? యూ వాంట్ టు కమ్యూనికేట్ అస్ సంథింగ్. కళ్ళు మూసుకొని చేయబెట్టు. యాంగ్రీ తీ, ఫస్ట్ తీ. కోపంగా ఉన్నానని చెబుతుంది. యాంగ్రీ ఆడ కనపడిందా నీకు? కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావు అంటే యాంగ్రీ అంటుంది. ఎందుకు యాంగ్రీగా ఉంది? కోపంగా ఉందంటే నువ్వే ఏదో చేసి ఉంటావు. నేనేం చేయలేదురా. నువ్వు సరిగ్గా క్వశ్చన్లు అడగట్లేదు అనుకుంటా దాన్ని. సరే సరే, ఇప్పుడు ఇంకోటి అడుగు. కోపంతో ఉన్న దెయ్యంతో చాలా అవసరం మనకి కాదు. ఇప్పుడు కోపం, అరే అది కోపం ఉందని తెలిసింది కదా నీకు. నీకు కోపం ఉందని తెలిసింది, ఎందుకు కోపం ఉందని తెలియాలి కదా. అసలు ఈ ప్లేస్ దానికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఎందుకు ఇక్కడికి వచ్చిందని తెలుసుకోవాలి కదా. ఎందుకు నీకు ఈ ప్లేస్ ఇంపార్టెంట్ అని చెప్పి అడుగు. నేను అడుగుతానండు, ఇథియోపియా ఎందుకు ఈ ప్లేస్ నీకు ఇంపార్టెంట్, ఎందుకు ఇక్కడికి వచ్చావు? టు పోజ్ ఎ థ్రెట్ ఓవర్ ఎనీ. నువ్వేంద్రా ఇది? నేనేదో కామెడీ కనుకుంటున్నాను. ఏంది టు పోజ్ ఎ థ్రెట్? ఇదిగో క్లియర్ గా చూడండి గైస్, ఇక్కడ ప్రామిస్ కి చెప్తున్నాను రా, ప్రామిస్ కి చెప్తున్నాను. ఆ బుక్లు అవి ఉన్నాయని కూడా తెలియదు నాకు. వాడు కళ్ళు మూసుకొని ఓపెన్ చేసాడు వీడియో ముందు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, అదేం ఆన్సర్ ఇచ్చింది? టు పోజ్ ఎ థ్రెట్. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే మీకు ఒక ఆటంకం క్రియేట్ చేయడానికి అని ఉంది. నువ్వు టోనీ, నాకు తెలిసి నేను జోక్ అనుకుంటున్నాను, దయచేసి ఇక్కడతో ఆపేద్దాం. లేదు కాంతి, అది పూర్తిగా ఫినిష్. లాస్ట్ క్వశ్చన్ దాకా లేదు లేదు లేదు, ఉండు కూర్చో. నన్ను సంపేరా లేకపోతే కాదు క్రాంతి, లాస్ట్ క్వశ్చన్ అది క్లియర్ గా అట్లా. అది నాకు ఆశ్చర్యంగా ఉందిరా. నేను ప్రామిస్ చెప్తాను. నేను అందుకే, మీరు స్క్రిప్ట్ అనుకుంటారు, ఏదనుకుంటారు, నాకు సంబంధం లేదు. ఇది నాకు మైండ్ పోతుంది. వాడు అడిగిన క్వశ్చన్లకి అది కరెక్ట్ గా ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. అది కళ్ళు మూసుకొని ఓపెన్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పరా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్లేస్ లో ఏమైనా హ్యాపీన్ అయిందంటే దానికి ఏమైనా కలిగించేది, అపార్థాలు కలిగించేటట్టు దీంతో ఏమైనా, ఈ ప్లేస్ తో ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? నువ్వు దెయ్యానికి దెబ్బేసావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా. యూటోపియా, ఈ ప్లేస్ తో నీకేమన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా?
ఉంటే ఉంటారు ఖచ్చితంగా. ఎస్ అంటే చూడు ఖచ్చితంగా ఏలు పెట్టు. టు వ్రిక్ రివెంజ్. ఇదిగో యా టు వ్రిక్ రివెంజ్ చూడండి, మీరు ఇక్కడ చూడండి, క్లియర్ చూడండి కదా. షీ వాంటెడ్ టు వ్రిక్ రివెంజ్. రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిందిరా. అది నువ్వు ఆ ఫేక్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ దాంట్లో అనవసరంగా నేను దెయ్యాలకి దెబ్బేస్తానని చెప్పావు. షీ వాంట్స్ టు సీక్ రివెంజ్. రేంజ్ లో రివెంజ్ తీర్చుకునేది కాదు క్రాంతి, ఆ రకంగా సింక్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, నేను ఏదో మామూలుగా బుక్ ఇది ఉంటదిలే అవలా బేబలాగా ఏదో 2-3 ఉంటేలే ఈ సింక్ అవుతుంది. ప్రతిదీ ఓపెన్ చేసిన ప్రతిదానికి ఎగ్జాక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఏంది రివెంజ్ తీర్చుకునే దాంట్లో ముందు ఏముంటుంది? నెక్స్ట్ క్వశ్చన్ ఏంది అడుగు. అమ్మో చాలా తేడాగా ఉంది క్రాంతి. ఈజ్ దేర్ ఏ హిడెన్ స్టోరీ అబౌట్ దిస్ లొకేషన్? ఈ లొకేషన్కి సంబంధించి ఏదైనా హిడెన్ స్టోరీ ఉంది అంటే దాన్ని గాయపరిచింది కానీ ఏదైనా దాన్ని గాయపరిచింది కదా. ఈ ప్లేస్లో ఏదైనా హిడెన్ స్టోరీ ఉంటుంది. మనం రాకముందు ఇల్లు కట్టకముందు. యూటోపియా అన్న ఇథియోపియా కదా, అందుకే అది రివెంజ్ అంటున్నాను. ముందు పేరు సరిగ్గా చెప్పు. సరే రెడ్ బుక్ లో ఉన్నటువంటి వ్యక్తి లేదా ఆత్మ ఏదో ఒకటి ఈ లొకేషన్ లో ఏదైనా హిడెన్ స్టోరీ ఉందా? ఈ లొకేషన్ లో నీకు సంబంధించిన హిడెన్ స్టోరీ ఏదైనా హిడెన్ స్టోరీ ఏదైనా హిడెన్ స్టోరీ ఉందా? Yet paradoxically, the more science, the more violence. Yet paradoxically, the more science, the more violence. ఇక్కడ యూనివర్సల్లీ ఈవిల్ కనిపిస్తుంది మీకు. యూనివర్సల్లీ ఈవిల్, yet paradoxically, the more science, the more violence. యూనివర్సల్లీ ఈవిల్ అంటుంది, పారాడాక్సికల్ అంటుంది, సైన్స్ ఉందంటుంది, వైలెన్స్ ఉంది. ఇక్కడ ఏదో వైలెన్స్ జరిగింది. సో ఆ వైలెన్స్లో ఏదన్నా ఎవరైనా చంపుకోవటమో, దాన్ని చచ్చిపోయిన వాళ్ళు దెయ్యం అవటం నమస్కరించి చెప్తున్నాను. దయచేసి అక్కడ ఈవిల్ అనేది రావటం ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నది ఏమైనా జరిగిందని అడిగితే అది ఈవిల్ అని రావటం ఏంది? నాకు మైండ్ పోతుంది. నీకు మైండ్ పోవటం ఎందుకు? నేను వెళ్తే మాత్రం నాకు గుండె పట్టుకుని చూడు ఎంత ఫాస్ట్ నాకు తెలిసి ఇదిగో దీంట్లో నుంచి వచ్చిన వస్తూ ఉంటుంది సౌండ్. వాటికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ ఫ్యాసినేటింగ్. మామూలు మైండ్ పోతుంది. మీరు ట్రై చేస్తే మాత్రం జాగ్రత్త చెప్తున్నాను, పెద్దల పర్యవేక్షణలోనే ట్రై చేయండి. హ్యావ్ యూ బీన్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్? నువ్వు ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నావు అని చెప్పి అడుగు. జస్ట్ యూటోపియా పేరు చెప్పాక రాంగ్ పలుతున్నాను. నువ్వు ఇక్కడ నుంచి చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నావు అని అడుగు. నువ్వు ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నావా, లేకపోతే రీసెంట్ గానే? అదంతా వద్దు, చాలా కాలం నుంచి. రీసెంట్ గా 2 సంవత్సరాలు. దానికి అసలే కోపం అడగనిరా. చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నావా? అదే క్వశ్చన్, నువ్వు రాంగ్ క్వశ్చన్ అడగొద్దు మళ్ళీ. చాలా కాలం నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావా? చాలా దూరం అవుతున్నాడు. మార్చాడు, పేజ్ మార్చాడు రా. పేజ్ మార్చింది కదా. ట్రెడిషన్ ఎమర్జ్. The strain of this tradition emerge as it folds into caste battle. అంటే కుల గొడవ జరిగింది. కుల వివక్ష నాకేం తెలియదు. అది కులానికి సంబంధించింది ఏమన్నా జరిగిందని అంటుంది. క్యాస్ట్ బ్యాటిల్ అంటుంది. ఇంతకు ముందు వైలెన్స్ ఉందని చెప్పింది. నీకు అర్థం కాలేదా? ఇంతకు ముందు ఇక్కడ వైలెన్స్ జరిగిందని చెప్పింది. అది క్యాస్ట్ బ్యాటిల్. అంటే అది అక్కడి నుంచి ఉంది. ఆ వైలెన్స్ జరిగిన దగ్గర నుంచి ఉంది అది. అంటే అప్పుడు ఓల్డ్ గోస్ట్. అది ఆ కుల వివక్ష ఎప్పుడైతే జరిగింది అక్కడ నుంచి ఉందన్నమాట. కుల వివక్ష అది ఏంది మనకి తెలియదు. కులానికి సంబంధించి ఏదో వాళ్ళకి ఏదో గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లో ఎవరో చచ్చిపోయారేమో, మరి వాళ్ళు దెయ్యమై ఇప్పుడు వచ్చినట్టున్నారు. ఇవన్నీ అవసరమా? సరే, ఇప్పుడు ఒక మాట అడుగుదాం. 2 రకాలుగా అయితే ఇది ఫేవరెట్ ప్లేస్ అనుకో, మనం బ్రతికిపోతాం, మనకు సేఫ్. ఫేవరెట్ ప్లేస్ అయితే గొడవలు జరిగిన ఇష్టమైన ప్లేస్ కాబట్టి, ప్రదేశం కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఇష్టం లేని ప్రదేశం అనుకో అయిపోతాం. మన అడుగుతా, ఇది ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది నీకు ఫేవరెట్ ప్లేసా? ఎస్ ఆర్ నో ప్లీజ్, అదొకటి చెప్పు. ఈజ్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్.
ఈక్వల్లీ అంటే ఎస్ అని వస్తుందా లేకపోతే ఇదంతా వస్తుందా క్రాంతి? దానికి అది ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ ప్లేస్ ఈక్వల్ బ్యాలెన్స్డ్. దాని అర్థం ఏంటి? ఈక్వల్ రెండు ఒకప్పుడు దానికి అది ఫేవరెట్ ప్లేస్, కానీ ఆ ప్లేస్లోనే దానికి అన్యాయం జరిగింది. సో ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ అంటుంది. ఫేవరెట్ ప్లస్ కాదు, చాలా డేంజరస్, డెడ్లీ కాంపిటీషన్. అసలు ఇది ఎంత ఇచ్చే ఆన్సర్స్ కూడా చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి. మేము ఊహించినటువంటివి ఇంత దారుణానికి ఊరిగడుతుంది అని చెప్పి నేనైతే అనుకోలేదు. ఖచ్చితంగా ఏదో జరిగిద్ది ఈరోజు, ఖచ్చితంగా ఏదైతే జరిగిద్ది క్రైస్. నాకు రికార్డ్ అవుతుంది అవుతుంది 16 minutes, కానీ నాకు ఏదో తేడా కొడుతుంది కదా అంతే. ఆర్ దేర్ అదర్స్ హియర్ బిసైడ్స్ యూ? ఇక్కడ నీతో పాటు ఇంకెవరు ఉన్నారు? రెడ్ బుక్, ఇక్కడ నువ్వు సింగిల్గా ఉన్నావా? నీతో పాటు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీవన్ విత్ యూ? గివ్ అ స్ట్రైట్ ఆన్సర్, కాంప్లెక్స్ ఆన్సర్. అవన్నీ వద్దు, అన్ని అంటే మళ్ళీ మెడపగలు కొట్టిద్ది. అది ఉంటే ఉన్నారు, లేకపోతే లేదు. దానికంటే ముందు నువ్వు నీ రెండు వైపులు ఉండాలి, రెండు వైపులు నీళ్ళు పెట్టిన ఒకటే వైపు పెడుతున్నావు. డ్రామా ఆఫ్ బిట్రియల్. దిస్ క్వశ్చన్ వుడ్ హాంట్. నువ్వు ఎందుకు అడుగుతావురా? అది ఒకటి ఉందనుకో. దిస్ క్వశ్చన్ వుడ్ హాంట్ అంటే ఏంది అర్థం? ఇప్పుడు అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ దానికి నచ్చలా, ఇట్ విల్ హాంట్ అంటుంది. అవునరా, ఒకటే ఉంటే ఒకటి ఉందని చెప్పొచ్చు కదా, లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పొచ్చు కదా. గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏమన్నా ఇదేంది కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? దెయ్యంతో మాట్లాడతా? సరే, నువ్వు ఇప్పుడు దాకా అది కోపం ఉన్నా అసలు మనతో ఫ్రెండ్లీగా ఉందో లేదా? క్వశ్చన్ వుడ్ హాంట్ అంత చూడేది. అదే ఎవరైనా ఉన్నారా అంటే అయ్యో చెప్పనే క్రాంతి, మనతో ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది ఒకసారి మాట్లాడుకుంటే తెలిసిపోయింది కదా మనకి. నేను అడుగుతాను, నువ్వు ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్పిరిటా? మాతో ఫ్రెండ్లీగా ఉంటావా? యా, మాతో ఫ్రెండ్లీగా ఉంటావా? ఈ రెండు క్వశ్చన్స్ ప్లీజ్ తెచ్చేసి ఆన్సర్ ఇవ్వు. షుడ్ బై అంటే మనం కొనేదాన్ని బై కాపీస్ ఆఫ్ గుడ్ హాలీవుడ్. షుడ్ బై కాపీస్ ఆఫ్ గుడ్. మనం చేసే గుడ్ని బట్టి. కాపీస్ ఆఫ్ గుడ్ అంటే ఓకే, మంచిగానే ఉంటానని చెబుతుంది. దట్స్ అ పాజిటివ్ రెస్పాన్స్. గుడ్ అన్నది ఓకే. ఇది కొంచెం గుడ్ ఉంది కాబట్టి ఓకే, కొంచెం బెటర్ పోనీలే. వెరీ గుడ్. కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి, కొంచెం రిలీఫ్ వచ్చిందిలే. సెకండ్ హాఫ్ కి లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే గోస్ట్ గేవ్ us గుడ్ రిలీఫ్. కాదు క్రాంతి, నువ్వు గమనిస్తే నేను ఎట్లా చూస్తున్నాడు నీ వైపు ఇటు తిరుగుతున్నప్పుడు మధ్యలో ఇటు సైడ్ నుంచి ఇట్లా ఏదో నాకు అది సేమ్ అనేది కాదు క్రాంతి, షాడో లాగా అనిపించింది క్రాంతి. నేను ఎక్కువ తిప్పుకోలేదు గైస్. మీకు ఏదైనా అక్కడ షాడో లాంటిది ఏమైనా కనిపిస్తే మాత్రం, అంటే నేను ఎక్స్పీరియన్స్ ఇట్లా తిరిగి ఇటుతో మాట్లాడుతున్నాం కదా, ఆ టైంలో నాకు ఏదో పైకి ఇట్లా వెళ్ళినట్టు అనిపించింది. మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వీడియోలో ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు కాదు, ఏమన్నా మీకు అట్లాంటి షాడోలు ఏమన్నా కనిపిస్తే కింద పెట్టండి, కామెంట్ చేయండి. జస్ట్ టైం స్టాంప్. ఆర్ ట్రైన్ టు కమ్యూనికేట్. నువ్వు మాతో ఏమన్నా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు మాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? ప్లీజ్ ఆన్సర్. రెండు వైపులు పెట్టు, నువ్వు ఒకవైపు చూస్తున్నావు, రెండు సైడ్లు చూడు, రెండు సైడ్లు పెట్టు. ఒకవైపు పెడుతున్నాను, రెండు వైపు పెట్టు. కమ్ టుగెదర్ అంటయ్యా, కమ్ టుగెదర్. ఇదిగో ఇక్కడ చూడండి, కమ్ టుగెదర్. ఖచ్చితంగా కమ్ అంటే మాట్లాడటానికి కమ్ అంటుంది, రమ్ అంటుంది. మాట్లాడదాం రమ్మంటుంది, తాడో పెడి తెలుసుకుందాం రమ్మంటుంది. మూడింది ఈరోజు. నన్ను ఇంటికి వెళ్ళిస్తావా లేదా? వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, పొజిషన్ కరెక్ట్గా ఉంది కదా. ఓకే, ఎస్, మైండ్ పోతుంది నాకు, అది కరెక్ట్గా ఇస్తుంది ఆన్సర్స్. కమ్యూనికేట్ చేస్తానంటుంది. ఏం అడుగుతావు ఇప్పుడు? మన ఇద్దరిలో ఎవరినైనా నువ్వు గుర్తుపట్టావా అని అడుగుతా. నన్ను చంపేరా లేకపోతే? ఇప్పుడు ఇద్దరు అడగాలి. ఇది నన్ను గుర్తుపట్టావని చెప్పి నేను అడుగుతాను, తర్వాత నువ్వు నన్ను గుర్తుపట్టావని చెప్పి నువ్వు అడగాలి. ఇద్దరులో ఎవరిని గుర్తుపట్టిందో చెప్తుంది. సో దాన్ని బట్టి ఎవరి గురించి వచ్చిందో, ఎవరి కోసం వచ్చింది అనేది క్లారిటీ వచ్చేసింది. రెడ్ బుక్, నువ్వు నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టవాలి. ఓపెన్ చేయి. ఇటువైపు రెండు వైపులో యూజ్ చేయను, ఒకవైపే చూస్తున్నావు, అందుకే నీకు నెగిటివిటీ వస్తుంది. ఒకవైపు ఎక్కడ చూసారు? ఒకవైపు ఆ వైపు వెళ్ళి పెడుతున్నావు, ఈ వైపు అసలు పెట్టింది నాకు. రీకలెక్షన్ చంపిందిరా.
రీకలెక్షన్ అంటే ఇప్పుడు నువ్వు జ్ఞాపకాలు పాత నీకు తెలుసు. ఖచ్చితంగా ఏదో చేసి ఉంటావు నువ్వు. నేనేం దెయ్యాలకు దెబ్బేసిన ఓరనే చెప్పారా నేను. వీడు హర్రర్ వీడియోస్ తీయటం ఒకటి, లేనిపోని ప్రేతాత్మల స్టోరీలు తీసుకురావటం ఒకటి, ఇవన్నీ చేసాడు. గుర్తు పెట్టుకొని మొత్తానికి వీడికి సింక్ చేస్తుంది. రీకలెక్షన్ అంటే తెలుసనే అర్థం. తెలుసు మొత్తం అన్ని. ఇప్పుడు నాకు తెలిసిన దెయ్యాన్ని సెట్ చేసావు. నీకు తెలిసిందే అది మొత్తానికి. నువ్వు అడుగు తప్పించుకుంటున్నాను. రెడ్ బుక్, నేను నీకు తెలుసా, నేను నీకు జ్ఞాపకం ఉన్నానా? పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఫ్రమ్ శ్రీదేవిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే శ్రీదేవి డెత్ మిస్టరీ చేసే నేను. శ్రీదేవి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నువ్వు తెలుసా అని అంటుంది. క్లియర్గా ఫ్రమ్ శ్రీదేవిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసాను. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు తెలుసు అంటే తెలుసు, లేదంటే లేదు. నాకు తెలియదు అనుకుంటున్నా, నీకు లేదు. వెరీ గుడ్. అంతే కదా, పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోమంది. నాకు తెలియదు, తెలుసు, నువ్వు తెలియదు. వెరీ గుడ్. వాస్తవమే కదా గైస్, వాస్తవం అది. వీడు ఎందుకంటే వీడు ఎన్ని చేసాడు, ఎన్ని చేసినవి అన్నీ. ఈజ్ దేర్ ఎనీథింగ్, ఈజ్ దేర్ సంథింగ్ యూ వాంట్ టు నో అస్, వాంట్ us to know? రెడ్ బుక్, నీ దగ్గర నుంచి మేమేమైనా తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? మేమేం తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? ప్లీజ్ కమ్యూనికేట్. ఎంటీరా నువ్వు అట్లా వెళ్ళటం ఎందుకు? కరెక్ట్గా ది ఎంటీ ఉంటే ఎంటీనే. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఎంటీ నా దగ్గర నాకేం చెప్పాలని అనుకోవట్లేదు. అది ఎంటీ. నీకేం చెప్పాలని? నాకేం చెప్పాలని అనుకోవట్లా. నువ్వు అడుగు ఆ క్వశ్చన్. రెడ్ బుక్, నువ్వు మాకు ఏమైనా చెప్పాలని చెప్పి అనుకుంటున్నావా? మాకు నేను ఇంక్లూడ్ చేశాను. నేను డినైల్ అంటే లేదు. డినైల్ అంటే లేదు. ఏం చెప్పాలనుకోవట్లేదు, ఏమి చెప్పాలనుకోవట్లేదు. దానికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పాలనుకోవట్లేదు కాబట్టి ఎక్కడున్నా కానీ కృతజ్ఞతలు. అది కృతజ్ఞతలు చాలు. నీకు ఓపెనింగ్ ధన్యవాదాలు. నీకు ఏంది దీని పేరు? ఎంటీ స్పేస్ ఇవ్వటం. నీకు ఎంటీ స్పేస్ ఇవ్వటం ఏంటి? నాకు డినైల్ అని చెప్పంటావు. చెప్పనే అంటుంది ఏంటంటే, సో దట్ క్లియర్ ఆన్సర్, షీ డోంట్ వాంట్ టు నో సంథింగ్. ఏది తెలుసుకోవాలనుకుంటున్నా, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. షుడ్ వి స్టే హియర్, మేము ఎక్కడే ఉండాలా లేదా అనేది ఒకసారి కనుక్కో. వద్దంటే వెళ్ళిపోవచ్చు. వద్దంటే వెళ్ళిపోవచ్చు. రెడ్ బుక్, మేము ఇక్కడే ఉండాలా? కళ్ళు మూసుకుంది. టేక్ కేర్ అంటారా? టేక్ కేర్ అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? ఈ టేక్ కేర్కి అర్థం ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఉండి అంటుంది. అది దాని అర్థం ఉండని. టేక్ కేర్ అంటుంది. మరి దాన్ని బట్టి ఎందుకు చూడండి, జాగ్రత్తగా ఉండి అంటుంది. సో దేర్ ఈస్ సంథింగ్, ఏదో ముందు దేర్ ఈస్ క్రొకోడైల్స్ ఫెస్టివల్ అని అర్థం. సరే, మేము వెళ్ళిపోమా అని ఒక మాట అడుగుదాం. ఉండాలా అంటే ముందు ముసలి పండుగ అన్నట్టు మాట్లాడింది. వెళ్ళిపోదాం అని ఒక మాట అడుగుదాం. రెడ్ బుక్, మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా? తక్షణమే వస్తే బాగుంది. కెమెరా స్టార్టెడ్ రోలింగ్. ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది? కువ్వా అంటుంది. ఇందిరా, కెమెరా స్టార్టెడ్ రోలింగ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నానా, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెబుతుంది. నీకు ఉందలే కానీ ఆ క్వశ్చన్లు ఇంకేమన్నా? ఇద్దరం గురించి కదా మాట్లాడింది మనం. ఇద్దరిని గురించి. అయ్యా, ఇది టేక్ కేర్ తెలుసు. ఆగు, టేక్ కేర్ అని ఎందుకు చెప్పిందంటే ఇప్పుడే కథ స్టార్ట్ అయిందని అర్థం. ఆర్ స్టాండింగ్ బిహైండ్ సమ్వన్. ఇది దిస్ ఈస్ ద క్వశ్చన్. నేను క్వశ్చన్ అడగను. ఆ క్వశ్చన్ ఇస్ వెరీ హాంటెడ్ క్రాంతి. దిస్ వన్ ఈస్ వెరీ హాంటెడ్. ఫీలింగ్ స్కారీ. నువ్వు ఏమైనా, నేను నవ్వుతున్నాను కానీ లోపల నాకు గజగజమంటుంది. ఈ క్వశ్చన్ అడగకుండా ఉంటే చాలా బాగుంటుంది. నేను ఇంటికి వెళ్ళే టైంకి నైట్ 12 అయింది. ఆల్రెడీ 12 అయింది ఇప్పుడు టైం. నేను ఇప్పుడు ఇది అయిపోయి ఇంటికి వెళ్ళాలో 1 గంట అయింది. దారిలో నేను ఆ మట్టి రోడ్డు మీద నుంచి వెళ్ళాలి. అక్కడ మనుషులు ఇల్లు ఉండవు. దయచేసి ఈ క్వశ్చన్ అడగొద్దు, స్కిప్ చేస్తే బెస్ట్ అని నేను కాదు. ఖచ్చితంగా అడగాలి క్రాంతి. అక్కడ ఉన్న క్వశ్చన్స్ మనం అడగాలి. అడగటం మన బాధ్యత. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వాళ్ళకి ఇస్తాను. మేము అడిగిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవన్నీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు ఫీల్ అయ్యింది,
కరెక్ట్గా ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే వస్తాయి. నువ్వు కానీ అడుగు. నేను అడగ, నువ్వు అడుగు. నువ్వు ఇద్దరం అడగాలి. నేను ఫస్ట్ నువ్వు అడుగు. నువ్వు అడుగు. నువ్వు ప్రజెంట్ నా వెనకున్నావా? నా వెనక ఎవరు నించొని ఉన్నావా? సమ్ 30 minutes. అమ్మ 30 నిమిషాల నుంచి ఉందంటారా ఆయన? 30 నిమిషాల నుంచి ఉందంటారా ఆయన? మనం స్టార్ట్ చేసి ఎన్ని నిమిషాలు అయింది? అరే 27 minutes, ఆడొక 3 minutes రా. ఈజీగా 30 minutes రా క్రాంతి. ఈజీగా 30 minutes ఎగ్జాక్ట్ గైస్. ఇది ప్రామిస్కి చెప్తున్నాను, నేను ప్రామిస్కి చెప్తున్నాను. వీడియో స్టార్ట్ చేసి 30 నిమిషాలు అవుతుంది. ఇది ఈ రెడ్ బుక్ది పైన చూసారా, ఇక్కడ నేను ఆన్ చేసి 27 minutes అవుతుంది ఈ వీడియో ఆన్ చేసి. అండ్ అది వీడియో ఆన్ చేసి ఖచ్చితంగా 30 minutes అయి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 30 minutes క్రితం నుంచి, 30 minutes లేటర్ నుంచి, 30 minutes క్రితం నుంచి వెనకాల ఉందంటే అర్థం చేసుకోండి. నాట్ జోక్, ఇది సీరియస్గా నాకు లోపల నుంచి ఒక రకమైన ఇది వస్తుంది. ఇది నవ్వు, భయంతో కూడినటువంటి నవ్వు. ఇది కాంతి నీ అనుకుందేమో చూడు క్రాంతి, ఇంత అక్యురేట్గా, ఇంత క్లియర్గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దయచేసి క్రాంతి ప్లీజ్, నువ్వు ఎంత ఫాస్ట్గా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే క్రాంతి, అది మనకేం చెప్పాలనుకోవట్లేదు. సో కాబట్టి నా ఫేస్ కూడా అన్లాక్ అవ్వట్లేదురా. ఫేస్ అన్లాక్ అవ్వట్లేదురా. రెడ్ బుక్, నువ్వు నా వెనక ఏమన్నా నుంచొని ఉన్నావా? సరే అంటది. ప్రొసెషన్ చూపిరా. ప్రొసెషన్ అంటే ఏందిరా నాయన? ప్రొసెషన్ అంటే ఊరేగింపు లాంటిది. ప్రొసెషన్ అంటే అదేరా, ఊరేగింపు లాంటిదిరా. ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. నీ వెనక ఒకటే, నా వెనక చాలా ఉన్నాయిరా. ప్రొసెషన్ అంటే గ్రూప్ కదా క్రాంతి. అంటే దాని నుంచి నా వెనకాల అయితే 30 minutes నుంచి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? గ్రూప్ ఆఫ్ ఉన్నారు. చెప్పేది నువ్వు ఇందాక అదొక్కటేనా అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నట్టుగా చెప్పింది. అవును, గుర్తుందా నీకు? అవును. నీ అనుకున్నావంటే 30 minutes నుంచి ఉన్నానని చెప్పింది. నా అనుకున్నానంటే చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ వెనక చాలా మంది ఉన్నారని అర్థం. చాలా మంది ఉన్నారు బ్యాక్ సైడ్. నేను అందుకే చెప్పాను, నేను ఇట్లా తిరుగుతున్నప్పుడు సంథింగ్ ఏదో మూవ్ అయినట్టు షాడో లాగా నాకు అనిపించిందని చెప్పాను. ఐ ఫీల్ ఇట్. మాట్లాడలేదురా, టెన్షన్ వస్తుంది క్రాంతి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగురు తొందరగా, కానీ నేను ఇంటికి వెళ్తాను. ఈజ్ సమ్వన్ ఇన్ దిస్ రూమ్ బీయింగ్ వాచ్డ్? మనల్ని ఏమన్నా చూస్తున్నారంటే చూస్తుంది కదరా. దాని నుంచి వెనకాల ఉన్నారు. వెనకాల నుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండొచ్చుగా. మనల్ని ఎక్స్పెషల్గా చూడాలని రూల్ ఏం లేదు కదా. అంటే ఇక్కడికి వచ్చి తొక్కుడు బిళ్ళ ఆడుకుంటే అంటారా? కాదురా, మన మీద కాన్సన్ట్రేట్ పెడుతున్నాయి. జస్ట్ మామూలుగా ఇక్కడ ఉన్నాయి, లేదా మన మీద కాన్సన్ట్రేట్ పెట్టినాయి అని. అది ఓకే. రెడ్ బుక్, మా ఇద్దరులో ఎవరినైనా వాచ్ చేస్తున్నారు మీరు? నన్ను ఏమైనా వాచ్ చేస్తున్నారా? మీరు నన్ను ఏమైనా వాచ్ చేస్తున్నారా? అది కమల్ అనే వ్యక్తి వాచ్ చేస్తున్నాడు నిన్ను. కమల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నిన్ను వాచ్ చేస్తున్నాడు. కమల్ అరౌండ్, నీ చుట్టూ కమల్ ఉన్నాడు. కమల్ అనే వ్యక్తి ఉన్నాడు నీ చుట్టూ. సో కమల్ నిన్ను కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నాడు. అది సంగతి. బడుగు. ఒక రెడ్ బుక్, నన్ను ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నారా? ప్లీజ్. ప్రాబబ్లీ కమల్ చచ్చింది పో. ప్రాబబ్లీ వై కమలే చూస్తున్నాడు. నువ్వు ఏంది అది పేరు? నువ్వు కళ్ళు మూసుకుని తిత్తి నీ కమల్ ఎట్ట వచ్చింది? మొత్తానికి కమల్ ఏదో చేసేవారా నువ్వు? నేనేం చేయలేదురా నాయన. కాదురా కాంతి, నాకు ఇప్పుడు టెన్షన్ లోపల స్టార్ట్ అవుతుంది. ఏ రేంజ్లో స్టార్ట్ అవుతుంది అంటే గైస్, మీరు నిజంగా నమ్మరు, వీడి పేరు కమల్ వచ్చింది, ఓకే బానే ఉంది. నేను తీసినా కూడా కమల్ రావట్లేదు. ఇంత కంటిన్యూటీ జరుగుతుంది, వీడియో మొత్తం కంటిన్యూటీ జరుగుతుంది మీకు కొన్ని 100 పేజీల్లో. కమల్ రావట్లేదు. కానీ ఇంక నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. కమల్ రావటం అంటే ఇంక నేనేం చెప్పి దాన్ని అడుగు. లేకపోతే కమల్ అనే వ్యక్తి మనల్ని చూస్తున్నాడు రా. అయితే
నేను చెప్తానన్నప్పటికీ ఆ వీడియో చూడకూడదు అనుకుంటానే ఉండి నువ్వేదో ఛాలెంజెస్ చేద్దాం ఇది చేద్దాం అని అంటే ఏదో బాగుంటుంది అని చెప్పేసి నేను వెళ్తే లాస్ట్ అండ్ ఫైనల్ క్రాంతి ఆర్ యు స్టిల్ హియర్ అని చెప్పాడు. ఇప్పటిదాకా ఉంది కాబట్టి మళ్ళీ స్టిల్ హియర్ అని చెప్పడితే వచ్చేది ఉందని చెప్పిద్ది. ఆర్ యు స్టిల్ హియర్ నా దేశంతో ఉన్నామని చెప్తావు. నాకు తెలుసు ఆ సంగతి. డినయల్ పర్మిసిబుల్ అంటే లేవు చెప్పనంటుంది. డినయల్ నేను చెప్పనంటుందిరా, ఉన్నానో లేదో చెప్పను. నువ్వు అడుగు. ఇవంటే ఇష్టం లేదు కదా. ఆర్ యూ స్టిల్ హియర్? ఇంకా ఇక్కడే ఉన్నావా, వెళ్ళిపోయావా? అడుగు. రిస్క్. హూ ఎవరు అంటుంది? అడి పేరు అడగాలయ్యా. కమల్ అని. కమల్ నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆర్ యూ స్టిల్ హియర్? కమల్ ఉన్నాడంట. కమల్ ఉన్నాడు. When I asked about it. కమల్ ఉన్నానని చెబుతున్నాడు. కమల్ ఈజ్ హియర్. హాయ్ కమల్. నీల్ కమల్ కంపెనీ వాళ్ళతో కాదు, అడుగు. దానికి ఎందుకు తిక్కరేగింది అనుకో. రెడ్ బుక్ ఇంక మేము గేమ్ నుంచి వెళ్ళిపోవచ్చా? ప్లీజ్ పర్మిషన్. మాకు గేమ్ నుంచి వెళ్ళిపోవడానికి పర్మిషన్ దయచేసి ప్లీజ్. పర్హాప్స్ ఆఫ్ ది ఇన్కన్వీనియంట్ టైప్. వెళ్ళొచ్చు అంటుంది కానీ కొంచెం ఏదో తేడా జరిగిందని చెబుతుంది. ఇన్కన్వీనియంట్ అని చెప్తుంది. పర్హాప్స్ అందుగా ఇది ఆపేయచ్చా? ఆపేసేసి అయిపోయింది. వెళ్ళొచ్చు అంది. నేను అడుగుతా, మళ్ళీ ఒకసారి అడుగుతా. మేము వెళ్ళొచ్చా ఇక్కడ నుంచి? కొంచెం అని వెనుకుంది నాకు. వెంట్ ఓవర్. ఇదిగో క్లియర్ ఇక్కడ. క్లియర్ ఇక్కడ. క్లియర్. రెండు కావాలంటే మీకు 2 వీడియోలు సైడ్ వేసాడు. ఫేక్ అనుకుంటే మాత్రం మీరు ఫేక్ అనుకున్నట్టు. నీ మొత్తం ఒరిజినల్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా మొత్తం ఒరిజినల్గా చెప్పింది. వెంట్ ఓవర్, వెళ్ళిపోండి, అయిపోయింది. వెంట్ ఓవర్ అయిపోయింది. ఇందిరా ఓవర్ అయిపోయిందిలే. ఇదిగో వెంట్ ఓవర్. చూసారు కదా మీరు ఇక్కడ. చాలు. సో గైస్, ఇట్లాంటి స్కేరియస్ట్ థింగ్స్ మీకు మరెన్నో కావాలంటే మాత్రం, ఇలాంటి ఛాలెంజెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు బ్రింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు యూ. మీరు ఇంట్లో ఆడేటప్పుడు మాత్రం దయచేసి మీ పేరెంట్స్ పర్యవేక్షణలోనే ఆడండి. ఒంటరిగా మాత్రం అస్సలు ఆడొద్దు. ఇది జస్ట్ జోక్ అయితే కాదు, ఇది సీరియస్గా చెప్తున్నాను. సీరియస్ వార్నింగ్ ఇది. ఉంటారు గైస్, బాయ్.